అందరికీ ఉద్దేశంతో ఫస్ట్ ఒక లిస్ట్ తయారు చేసినా గానీ సెకండ్ లిస్ట్ కూడా మేము ఎవరైతే ఆ జాగాల అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళది అందరు కూడా తెలుసుకొని సెకండ్ లిస్ట్ లో కూడా తయారు చేయడం జరిగిందన్న. ఆ జరిగి ఆ లిస్ట్ మా చేతిలో ఎంఆర్ఓ ఆర్డీఓ సైన్ చేసి ఆ లిస్ట్ మాకు ఇచ్చినాకనే మేము ఇల్లులు వేకెంట్ చేయడం జరిగిందన్న. ఇప్పుడు ఆ సెకండ్ లిస్ట్ అనేది ఇస్తే గానీ కరెక్ట్ గా సాల్వ్ అవుతుంది అన్న. ఎందుకంటే ఆ లిస్ట్ అనేది సెకండ్ లిస్ట్ లో ఎంఆర్ఓ ఆర్డీఓ బస్తీ సభ అన్ని చేసినాకనే ఆ సెకండ్ లిస్ట్ అయినది. ఆ సెకండ్ లిస్ట్ ఇచ్చినాక కూడా ఒక 50-60 ఇల్లులు ఇంకా వేకెంట్ ఉంటుంది అన్న. అది మాకు మేమందరం అడిగే వాదన అంతే కదన్నా. స్థానిక ఎంపీ మన ఈటలన్న గారు అన్న వస్తుండంటేనే అందరికి ఒక ఆశ, అన్న రావాలి, అన్న మా సమస్యలు తీర్చాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అన్న ఈ సమస్య 5 సంవత్సరాల నుండి ఉంది. 2022లో కేటీఆర్ గారు వచ్చి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 250 ఇచ్చిండ్రు. సెకండ్ లిస్ట్ 15 రోజులలో వస్తుందని చెప్పిండ్రు. 4 ఏళ్ల నుండి పోరాడుతున్నాం, ఇంతవరకు సెకండ్ లిస్ట్ అలాట్మెంట్ కాలేదన్నా. మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళే ఏదో వాళ్ళ డబ్బులు పెట్టి కట్టించినట్టు ఇయనీకి వాళ్ళకి మనసు వస్తలేదు. ఎందుకో ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మన సెంట్రల్ నుండి 70% నిధులన్నీ మనయే ఉన్నాయి. మరి టీఆర్ఎస్ కట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇయనీకి కూడా వాళ్ళకి ఎందుకు మరి ధరిస్తలేదు అర్థమైతలేదు. అంత ఘోర పరిస్థితులు ఉన్నారు. ఎమ్మెల్యే అయితే గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు ధర్ముకున్నట్టు ఈరోజు పొద్దున ఇక్కడ టెంట్లు పడి మేము ధర్నా చేస్తున్నాం అని తెలియగానే ఈ లిస్టు మరి 5 ఏళ్ల నుండి ఎప్పుడు రాలేదు నాకు ఈ లిస్టు. ఈ ఉత్తుత్త లిస్టు మరి నిజం ఎంతనో అబద్ధం ఎంతనో ఈ సెకండ్ లిస్ట్ అలాట్మెంట్ లిస్ట్ ఇస్తున్నానమ్మా. నాకు దీని గురించి క్లారిటీ లేదు. నేను బదలాం కాదలుచుకోలేదు, నేను రాలేను ఈ దరిదాపులకు. మరి స్థానిక కార్పొరేటర్గా మీరు, స్థానిక ఎంపీగా ఈటలన్న గారు ఇద్దరు కూడా దీన్ని ఓకే చేస్తే, సైన్ చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పిందన్న. మరి ఈ ముక్క ఇన్ని రోజుల నుండి ఎందుకు చెప్పలేదన్న? 2 ఏళ్ళు అయింది ఆయన గెలిచి, ఇంతవరకు ఈ బస్తీలకు రాలేదు. మరి అదేం న్యాయం? అంత ఘనము నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? ఒకవేళ నిజంగా వాళ్ళకు ఓటేసి గెలిపించుకున్న వాళ్లకు చిత్తశుద్ధితోని వాళ్లకు న్యాయం చేయాలనుకుంటే బరాబర్ ముందుకు రావాలి, వీళ్ళతో మాట్లాడాలి. ఇంతవరకు వచ్చి ముఖం చూపెట్టలేదన్నా. ఆల్రెడీ మన లేడీస్ కూడా రోజు వాళ్ళ ఇంటికి పోతే 3 గంటలు ఇంటికాడ నిలబెట్టుకొని రేపిస్తాం మాపిస్తాం వాళ్ళ అయ్య జాగిరన్నా వాళ్ళు మనకి ఇస్తానికి వీళ్ళ ఇంటి పేపర్లు తీసుకొని కట్టించి వీళ్ళని రోజు కుక్కల్లాగా తిప్పించుకుంటున్నారు. బిచ్చం ఆడుకునే పరిస్థితికి తీసుకొచ్చిర్రు. ఇవాళ ఏమంటాడు ఒక ఇనాగ్రేషన్లా, నేను చెప్పులారుగా అధికారుల దగ్గరకు తీసుకుపోయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, శాంక్షన్ డిపార్ట్మెంట్లో, టెండర్ డిపార్ట్మెంట్లో మాట్లాడి నేను పనులు చేపించుకుంటే అన్న లెటర్ మీద కూడా తీసుకొని అన్ని చేపించుకుంటే ఇవాళ వచ్చి అరే కార్పొరేటర్ అమ్మ మీది 10 అయిపోతున్నది, దెబ్బ కొబ్బరికాయలు కొట్టు, నేనే రాత్రి చెప్పిన రాత్రి చేపించేసిన అనేసి ఏదో డప్పు కొట్టుకుంటుండే. ఇక్కడ ఎవరికి చెవులలో కాలీఫ్లవర్ పెట్టే అవసరం లేదన్నా. ఇక్కడ అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువులు లేకున్నా మూర్ఖులు ఏం కాదు. ఎవరు ఏ ప్రజల కోసం తిరుగుతున్నారో, ఎవరు ఏం పని చేస్తున్నారో అందరికీ తెలుసు. 3-4 కోట్లు అంటే ఇచ్చిండట. ఎమ్మెల్యేగా ఉండి అధికార పార్టీలు ఉండి ఈనాడు వరకు తన సొంతగా ఏం నిధులు తెచ్చిండో అడుగుమని చెప్పండి. మోండా డివిజన్ కి పెద్ద మాటలు మాట్లాడి 4000 కోట్లు తెచ్చినా అంటుండు. ఈ బర్నింగ్ టాపిక్ మరి ఎందుకు వదిలేసి విలీనం చేయాలి అని చెప్పేసి కంటోన్మెంట్ గురించి 4 రోజుల దీక్ష ఎందుకు చేసిండు? అన్ని టైంపాస్ చేయనీకి, ఇవన్నీ తప్పించుకోనీకి. మరి ఈరోజు ఎందుకన్నా ఇంతమంది రమ్మని ఎమ్మెల్యే రావాలి అంటుంటే ముఖం తప్పించుకొని ఎందుకు ఉరుకుతున్నాడు? నిజంగా నీకు న్యాయం చేసేది ఉంటే నీ అవకతవకలు చెయ్యలేదు నువ్వు కానీ నీ అనుచరులు ఎవరు చేసినా కానీ నువ్వు మాట్లాడే సత్తా ఉంటే మా ముంగటికి వచ్చి మాట్లాడాలి. అంతేగాని ఇవాళ లిస్టు పంపించేసిన రోజొకటి పాలిష్ ఫోటోషూట్ లాగా చేసేసి మీడియా ముంగట పెట్టుకొని అందరిని పిచ్చోళ్ళని చేయకండి. ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు అయితానికి లేరు. అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, అందరికీ జ్ఞానం ఉన్నది. మీరందరూ ఇదే మమ్మల్ని మభ్య పెట్టాలి, ఏదో ఓట్ని నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని గెలిపించేస్తారని ధీమాలు ఉండకండి. ప్రజలందరూ ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉన్నారు, ఎవరికి ఏం చేస్తున్నారో తెలుసు. ఈ రోజు ఈ సమస్యకు కూడా డెఫినెట్గా పరిష్కారం దొరికే వరకు మేమందరం కూడా ఇక్కడ లబ్ధిదారులు కూర్చొని ఉన్నాము. నిరాహార దీక్ష అయినా పర్వాలేదు, మాకు భోజనం లేకున్నా నిద్ర లేకున్నా మేము కూర్చుంటాము. మా ఈటలన్న వచ్చి మాకు న్యాయం జరిపించాలి. అన్న మీదనే ఒక ఆశ, ఎందుకంటే ఎమ్మెల్యే మీద ఆశ ఎప్పుడో వదిలేసుకున్నారు. ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్లను వెనుక తిరిగి చూడలేదో
వాడి మీద నమ్మకమే పోయింది. అసలు ఎట్లా వస్తాడు మా బస్తీలకని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇవాళ దినము మేము మళ్ళీ చెప్తున్నాము, డెఫినెట్గా ఇక్కడ న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుండి జరిగేది లేదు. ఈటలన్న కూడా డెఫినెట్గా ఇన్నిసార్ల నుండి మాకు మద్దతు పలుకుతూ అధికారులతో మాట్లాడి ఆఖరికి మినిస్టర్ని కూడా మాట్లాడి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం గారి దగ్గర కూడా పోయినాక ఇంతవరకు చేస్తున్నాము, రేపు చేస్తున్నాం, ఎల్లుండి చేస్తున్నాం. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుండ్రో దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అన్న థ్యాంక్ యూ అన్న. లక్షల కిరాయిలు కట్టిర్రు, ప్రాణాలే కోల్పోయినరు, మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆశలతోని. వాళ్ళందరి గురించి కూడా వాళ్ళకు అయ్యో పాపం అనిపిస్తలేదన్న. ఇక్కడ ఉన్న అమ్మాయి అయితే పాపము 8 నెలల కింద అవి అప్పుడు నాకాబందీ చేసి ఇమీడియట్గా అన్ని తాళాలు సీజ్ చేయడం జరిగింది యూనిట్స్. అప్పుడు ఆమె బయటకు వచ్చి బాల్కనీలోనే సంసారం చేస్తుంది. పాపం ఒక హస్బెండ్కి బైపాస్ అయ్యింది, అయినా కానీ కొడుకు కొంట్లో బాగాలేదు. అట్లాంటిది చలికి ఎండకు అట్లనే బాల్కనీలో ఉండి ఆమె కిరాయిలు కట్టుకొని పరిస్థితులు ఉన్నది కాబట్టి ఆమె అట్లా ఉన్నది. అట్లా ఎంతో మంది చెప్పుకోలేని వాళ్ళు బయటికి నోరిప్పితే కూడా ఎవరు ఏమి భయపెడతారో అన్న భయానికి కూడా నోరిప్పుతలేరన్న. ఈడనే మస్తు దొంగలు ఉన్నారు, ఆ దొంగలకు మరి గజ దొంగ ఎవరో మీరే పట్టాలన్న. మిమ్మల్ని అదే నమ్మకంతో ఇక్కడ పిలిపించినామన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మమ్మల్ని మద్దతు తెలపడానికి వచ్చినాం. మన స్థానిక ఎంపీ ఈటలన్న గారు మాట్లాడాల్సింది. కూర్చోండి. మల్లికార్జున అన్న, మన శంకర్ అన్న సీనియర్ నాయకులు, డబుల్ బెడ్రూమ్ రాజగోపాల్, డబుల్ బెడ్రూమ్ మన కార్పొరేటర్ గారు సంవత్సరం అవుతుంది నేను ఈ బస్తీకి వచ్చిపోయి. మధ్య మధ్యలో వస్తూనే ఉన్నా, మధ్య మధ్యలో కూడా వస్తున్నా. నేను కూడా మీరు చేసిన ధర్నాలో పాల్గొన్నా. నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా, కానీ ఇంత దిక్కుమల్ల పద్ధతిని అయితే ఇప్పుడు చూడలే. ఓ ఎంపీనో ఎమ్మెల్యేనో ఓ కార్పొరేటరో ప్రజల సమస్యలు చెప్పుకుంటే చేస్తామనే విశ్వాసం కలిగించడం మేము. నేను మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా, హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా, మంత్రి గారితో మాట్లాడతా, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పేటువంటి ఆ గౌరవం ఉండే. కానీ ఇక్కడ ఎంపీ అన్నా గౌరవం లేదు, ఓ ఎంపీ అన్నా గౌరవం లేదు. అసలు అధికారులకు భయమో భక్తో ఉన్నదా అని అనుమానం వస్తాను. నేను స్వయంగా రాష్ట్ర హౌసింగ్ మంత్రి గారు చెప్పిన, అయ్యా ఈ మారేడుపల్లిలో మనం పుక్కడ కట్టించిన ఇల్లు కాదు ఇవి, మనం కట్టియొచ్చు కానీ ఈ పుక్కడకిచ్చిన ఇల్లు కాదు ఇవి. ఒకనాడు ఇది ఒక ఊరు. ఈ ఊరు
గడ్డ మీద గుండెకాయ మీద ఉంటుంది, సికింద్రాబాద్ గుండెకాయ మీద చాలా కాస్ట్లీ. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ బస్తీలో జీవించే ప్రజలు, ఈ ప్రాంతంలో ఏదో ఒక పని చేసుకొని బతికేటోళ్ళు వీళ్ళు. వాళ్ళ భూములు ఏమని చెప్పిండ్రు, కానీ రకరకాల ఆశలు పెట్టడం వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒకరికి 100 గజాలు ఉంటుంది, ఒకరు 150 గజాలు ఉంటుంది, ఒకరి 50 గజాలే ఉంటుంది. ఎట్లా ఇస్తారు? జనరల్గా అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా వాళ్ళకి అలవాటు కాలే. అప్పుడు అనేక రకాల మాటలు చెప్పి ఒప్పించిండ్రు, కట్టించిండ్రు. కట్టిన తర్వాత 6 ఏళ్ళ 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 2017 అన్న 2017 2017 నుంచి ఇప్పటి వరకు ఆనాడు ఏ మాట అయితే చెప్పిండ్రో, ఏ కాగితం అయితే రాసి పెట్టిండ్రో అమలు చేసేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఇలా అర్థమైపోయింది. నేను 2 సార్లు 3 సార్లు జిల్లాలో సమీక్ష సమావేశం జరుగుతుంది. నేను దీనికోసం పోయినా. ఒక 2 సార్లు జిల్లా సమీక్ష సమావేశం జరిగితే, దిశ సమావేశం జరిగితే నేను పోయి కలెక్టర్ గారికి, జేసీ గారికి ఎన్నాళ్ళు చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం, మేము బుచ్చగాళ్ళు కనబడుతున్నాము మీకు. ఎవరిది భూమి పోయిందో, ఎవరికి రాసిచ్చిందో, ఎవరు నిజమైనో ఎవరు కాదో తేల్చే సత్తా నీ దగ్గర లేదా? ఎందుకు డిలే చేస్తున్నారు? ఓ ఇంటెలిజెన్స్ పంపించండి, నిజాయితీ పరుణ్ణి 2 రోజుల మొత్తం తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఓ నిజాయితీ గల ఒక ఆఫీసర్ని బాధ్యతగా పెట్టండి, ఆయన తీసుకొచ్చి ఇస్తారని చెప్పి నేను ప్రతిపాదన కూడా పెట్టినా. లేదు సార్, 1 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, చేయలే. నేను స్వయంగా మళ్ళీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ అయినప్పుడు మంత్రి గారు, జిల్లా మంత్రి గారి సమక్షంలో ఓపెన్ చెప్పిన, రసూల్పురం ఓపెన్ చెప్పిన నేను, అయ్యా మంత్రి గారు కట్టి వాళ్ళు మోసం చేసిండ్రు, వాళ్ళు తాత్సారం చేసిండ్రు, మీ ప్రభుత్వం వచ్చి కూడా గిన్ని రోజులు అవుతుంది, ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు? వాళ్ళంటేనో మూర్ఖులాంటివి, దుర్మార్గులాంటివి, పనిచేసేవాళ్ళు కాదంటివి. మరి నువ్వు పనిచేస్తూ వచ్చినావు కదా, తెలియకుండా వచ్చినావు కదా, మరి నువ్వెందుకు ఇస్తలేవని చెప్పి నేను అడిగితే వెంటనే ఇస్తామని చెప్పిండ్రు. కాలే. నేను ఒక 2-3 సార్లు ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినా. అన్న అయిపోద్దా అని చెప్పిండు. నాకు ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా నేను చెప్పిన, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గారు, నేను ఎంపీ అయినా, నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఇది శాశ్వతం కాదు సుమా, ఇది శాశ్వతమైనది కాదు. పనిచేసి పెడితే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, గుండెలో పెట్టుకుంటారు తప్ప ఇట్లాంటిది మంచిగా అంటే లేదన్నా నాదేంది అయినా అయిపోద్దన్నా అని చెప్పాడు. చివరికి మీరే మన ధర్నా చేసిన కలెక్టరేట్లా. ఎంత సిగ్గుమాలినతనం అంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉండాలి, సిగ్గుండాలి. నేను కలెక్టరేట్లో ధర్నాకు పోయినా ఒక ఎంపీగా, ఎందుకంటే మా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి పోయినాం. కలెక్టర్ లేదు, రాలే, ఉన్నదో లేదో తెలియదు, రాలే. జేసీ గారు వచ్చి హామీ ఇచ్చిండు. ఆనాడు జేసీ గారు వచ్చి ఏదో జనవరి 2కో 3కో ఇస్తాం సారిగా, మాకు టైం ఏంటంటే లేచి వచ్చినాం. లేచి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే మళ్ళీ కలెక్టర్తో మాట్లాడి నేనే మళ్ళీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్తో మాట్లాడినా, కానీ ఇప్పటిదాకా పరిష్కారం కాలే. ఇంత ఇన్ఎఫెక్టివ్ ఇంత నిస్సహాయతలో ఉన్న ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రజలు వేధించే ప్రభుత్వం ఇలా చూస్తున్నాం, భరిస్తున్నాం. ఇది ఏం పోతుంది? ఇల్లు కట్టి గిల్లు రోజు అవుతుంది. ఇక్కడ బతకడానికి అలవాటు పడ్డోళ్ళు, ఈ చుట్టుపక్కల ఏదో బిజినెస్ చేసుకొని బతకడానికి అలవాటు పడ్డోళ్ళకి ఎక్కడో కిరాయిలకు ఉండాలంటే కిరాయి ఇల్లు 10,000 రూపాయలు అవుతుంది. అంత కిరాయి కట్టే స్తోమత లేని వాళ్ళు, పేదరికంలో మగ్గేవాళ్ళు, సొంత ఇల్లు కూడా ఉండి 8 సంవత్సరాలు అనుభవించకపోతే, మీకు కనీసం చలనం లేకపోతే మీకు ఏమంటాం? మేము తిట్టడానికి మాకే నోరెత్తలేదు. ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో నంగనాచి మాటలు మాట్లాడుకుంటా, మళ్ళీ ఏదో కాగితాలు. నేను ఒకటే కోరుతున్నా, నీ ప్రభుత్వానికి కెపాసిటీ ఉందా లేదా? నీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల మీద మమకారం ఉందా లేదా? ఇవి పంచుతావా లేదా, ఇస్తావా లేదా తేల్చి చెప్పాల్సిన అక్కడితో ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తారు వీళ్ళు పేదవాళ్ళు 150 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు.
కానీ పేదల కన్నీళ్లు యావత్ తెలంగాణలో వాళ్ళలాగా బాధపడేటువంటి పేదలు కూడా వీళ్ళతో ఐక్యమై ఉంటారనే విషయం మీరు మర్చిపోవద్దు. నువ్వు అనుకుంటున్నావు 150 మంది, కానీ లక్షల మంది అయ్యో గా మారేడుపల్లిలో ఇట్లా డబుల్ బెడ్రూమ్ కట్టిందట, వాళ్ళ భూమిలో గుంజుకొని కట్టిందట, వాళ్ళ కళ్ళ మట్టి కొడుతున్నా అనేది ఇది మంచిది కాదు. గతంలో కూడా ప్రభుత్వం గిట్టే విరవీగింది. ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఎవరు జాగిరి కాదు ఇది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల ఇల్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆనాడు 2.5 లక్షల ఇల్లు ఇచ్చింది. అది 5 లక్షల రూపాయలు కాకపోవచ్చు, వాళ్ళ ప్రకారం 1,75,000 ఇచ్చిందా, 2,50,000 ఇచ్చిందా, వాళ్ళు ఇచ్చింది. కట్టేది అమ్మలేదు, పేరుకు డబుల్ బెడ్రూమ్లు దేశంలో ఎక్కడ లేవు. మేము డబుల్ బెడ్రూమ్ కట్టి ఇంతవరకు నేను మొత్తం అన్ని మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉంటాయి. ఎక్కడికి పోయినా లిఫ్ట్లు పనిచేయవు, ఎక్కడికి పోయినా బోర్లు లేవు, ఎక్కడికి పోయినా లైట్ లేవు, కెమెరాలు లేవు, ఎక్కడికి పోయినా రోడ్లు లేవు చక్కగా. ఎంత బాధ అవుతుందంటే తిరిగి ఆశపడతాను. నాకున్నంత మేరకు చేసి పెడుతున్నాను. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు ఇక్కడ ఉంటారు. మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోవాలి. ఇది సిగ్గుమాలితనం అంటున్నా. నేను ఒక ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా. సంవత్సరం అవుతున్నా కూడా ఒక పని చేయించలేకపోయినాను. కానీ నాకు సిగ్గు అనిపించలేదు, అది మీకు పడాలి. నేను ఒక్కటే దీపికమ్మకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ మీకు కోరుతున్నా, ఇవాళ మీరు ఇది మొద్దు ప్రభుత్వం, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. దీనికి ఆ సెన్సిటివిటీ లేదు కాబట్టి మళ్ళొకసారి నేనే మాట్లాడతా. కాని పక్షంలో ఏం చేద్దామనేది నేను చూస్తా. కానీ మీరు దీక్షలో కూర్చుంటే అంటే వాళ్ళకి అంత వెనుకట్లకి లేదమ్మా. ఒక ధర్నా జరిగితే అయ్యో జరగద్దని కోరుకుంటారు. ఒక వ్యవస్థ జరుగుతుంది అంటే అలవాటు పడరు వాళ్ళకి. ఇవన్నీ గిట్లే చేసుకుంటారు, వాళ్ళు పోతారు. మేము పోతాం, కానీ మిమ్మల్ని అంతిమంగా ముంచిపోతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. మేము పోతాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళీ రారా? రేపు జిహెచ్ఎంసీ అప్పుడు రారా? రేపు ఇంకో ఎన్నికలప్పుడు రారా? మీరు ప్రజల జీవితాలతో చెలగాట మాడుకున్నాడు ఎవడు బాగుపడడు. పేదల కన్నీళ్ళు చూస్తాడు ఎవడు బాగుపడడు. వాళ్ళకు మీరు తిట్టే శక్తి లేకపోవచ్చు, వాళ్ళకు మిమ్మల్ని కొట్టే శక్తి లేకపోవచ్చు, కానీ శపించే శక్తి మాత్రం వాళ్ళకు ఉంటుంది, గుర్తుపెట్టండి. శపించే శక్తి ఉంటుంది. వాళ్ళలాగా బాధలు పట్టే లక్షల మంది వాళ్ళకి మద్దతు ఉంటారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ వెంటనే ఇక్కడైనా హౌసింగ్ మంత్రి స్పందిస్తారా, ఇక్కడైనా జిల్లా మంత్రి స్పందిస్తారా, ఇక్కడైనా కలెక్టర్ స్పందిస్తారా? వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మా దీపికమ్మ కోరుతుంది, కలెక్టర్ రావాలి, ఆడివరే ఎవడెత్తదమ్మా? గంత మంచి ప్రభుత్వం అనుకుంటున్నా. దిక్కుమాల ప్రభుత్వం వాళ్ళకి కనిపించలేదా? బాధ్యత లేదు వాళ్ళకి మోనార్కుల్లాగా అయిపోయింది, వాళ్ళకు సర్వస్వం అయిపోయింది. ఎవడు ఏం చెప్తున్నదో తెలియదు. గౌరవం లేదు, అసలు గౌరవం లేదు. ఒక ఎంపీ అంటే భయం లేదు, ఓ ఎమ్మెల్యే అంటే భయం లేదు, చెప్తే ఓ ప్రజాప్రతినిధి అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు. ఇట్లా దగలబడ్డది. తప్పకుండా నేను ఏమంటున్నా, మీరు విత్డ్రా చేయండి. మీరు మళ్ళీ ఇంకా కొనసాగించడం కాకుండా ఆ లిస్ట్ ఏందో పట్టుకొని వాళ్ళ మోకాల మీద కొట్టి వాళ్ళ తప్పులేందో ఒకసారి చూపించి, అయ్యా మాకు తొందరగా పంచమని చెప్పి నువ్వే పోయిరా. కాని పక్షంలో ఏం చేద్దామనేది నేను చెప్తా. మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం మా మారేడుపల్లి పేద కన్నీళ్ళతో చెలగాడమాడే ప్రయత్నం చేసినా, మమ్మల్ని పట్టించుకోకపోయినా తప్పకుండా దీని పర్యవసానం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ అందరికీ సంపూర్ణంగా 5 రోజులన్నా పదవి కాలం అయిపోతుంది అనేసి దాటవేస్తున్నాడు. దాటవేస్తే నేనా మా ఎంపీని? ఇక్కడ నువ్వు దీపికమ్మది 10వ తారీఖు అయిపోతుంది, కానీ ఎంపీ ఉన్నా కదా నేను, ఇంకా ఎంపీగా ఉన్నా కదా నేను. అంటే వాళ్ళకి ఎట్లా కనబడుతున్నాం అంటే వాళ్ళకు బాగా కళ్ళు నెతికెక్కినాయి అమ్మా. మరి వాళ్ళకు అధికారం రాగానే కళ్ళు నెతికెక్కినాయి. వాళ్ళకు ప్రతిపక్షం కనబడతలేదు, వాళ్ళకు ప్రజలు కనబడతలేరు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తున్నా, నేను కూడా మాట్లాడుతా ప్రభుత్వ ప్రజలతోటి ఒక చేసే ప్రయత్నం చేద్దాం. లేని పక్షంలో ఏం చేద్దామని నిర్ణయించుకుందామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఇక దీక్ష విరమించి భోజనాలు చేసి మా మీద ఇంత భారం పెట్టమని చెప్పి కోరుతున్నా.